హాయ్ హలో నమస్తే, బాగున్నారా అందరూ? మీరు పేటిఎం యాప్ వాడదంటే మీ ఫోన్లో పేటిఎం యాప్ ఉంటే ఈ అప్డేట్ మనకి కంపల్సరీ మీకోసం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషను. ఎందుకంటే పేటిఎంలో ఒకవేళ మీ డబ్బులు ఉన్నట్లయితే ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ అదిరిపోయే నిర్ణయానికి, కళ్ళు చెదిరిపోయి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయానికి మీ డబ్బులే పోవచ్చు. దీని మీద సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఏంటి, అసలు వాస్తవం ఏంటి, ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయం వల్ల పేటిఎం యాప్ వాడుతున్న వాళ్ళు, పేటిఎం యాప్లో ఎంతమంది అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం వాళ్ళందరికీ డబ్బులు పోయే ప్రమాదం. సో అది వాస్తవమా అవాస్తవమా, దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నిటికీ వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో తెలుసుకునేలాగా ఈ వీడియో ఉంటుంది. పేటిఎం బ్యాంక్ క్లోజ్, మీ డబ్బుల పరిస్థితి ఏంటి? సో వీటికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంత? మీ ఫోన్లో పేటిఎం యాప్ ఉందా? అందులో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేసింది. ఏప్రిల్ 24, 2026 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అసలు ఏం జరిగింది? మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏమైపోతాయి? పేటిఎం యాప్ పనిచేస్తుందా లేదా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ ఫ్యాక్ట్ కట్ చేసి చెప్తాను. సో అసలు ఏం జరిగిందంటే ఆర్బీఐ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుందో చూద్దాం. ఏదో ఒక్క రోజులో జరిగిందైతే కాదు, గత 2 ఏళ్లుగా ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉంది. మొట్టమొదటిసారి కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా పేటిఎం హెచ్చరించింది. నెక్స్ట్ వన్, ఒకే పాన్ కార్డు మీద వేల అకౌంట్లు ఓపెన్ చేసింది. మనీ లాండరింగ్ జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ పదే హెచ్చరించినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. సో సెక్షన్ 22 కింద వారి బ్యాంక్ లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. సో మీ డబ్బుల పరిస్థితి ఏంటి? కంగారు పడకండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా అది మీకు తిరిగి వస్తుంది. ఆర్బీఐ రూల్ ప్రకారం ఒక్కో డిపాజిట్కి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంది. కాకపోతే ఇకపై మీరు కొత్తగా డబ్బులు డిపాజిట్ చేయలేరు, వడ్డీలు రావు. కేవలం ఉన్న డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఒక విండోను ఏర్పాటు చేస్తుంది, ఇంకా చేయలేదు. మందికి పేటిఎం యాప్ పనిచేయదు అని అనుకుంటున్నారు. పేటిఎం వేరు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. మీరు ఇప్పటికే లింక్ చేసినటువంటి ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, యూపీఐకి లింక్ చేసి వాడుతున్నట్లయితే మీరు యథావిధిగా ఎలాగైతే స్కాన్ చేసి డబ్బులు మీరు రిసీవ్ చేసుకుంటున్నారో, ట్రాన్స్ఫర్ చేస్తున్నారో యథావిధిగా వాడవచ్చు. బట్ కాకపోతే వ్యాలెట్ ఫాస్ట్ ట్యాగ్లు మాత్రం పనిచేయవు. సో మీరు వెంటనే చేయాల్సిన పనులు ఏంటంటే ఇవి వెంటనే చేయండి. నెంబర్ 1, మీ పేటిఎం బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ని వాడేయండి, లేదా రిఫండ్ అడగండి ఆప్షన్ ఉండేది. వేరే బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్ తీసుకోండి. ఒకవేళ మీ శాలరీ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ మీ అకౌంట్కి వస్తుంటే వెంటనే ఆ బ్యాంక్ వివరాలను మార్చుకోండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది టెన్షన్లో ఉన్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆర్బీఐ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల మీకు మీ డబ్బులకి నష్టం లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇది చాలా ఉపయోగపడే వీడియో అండి. మీకు తెలుసుంటే తెలియని వాళ్ళకి షేర్ చేయండి, మీకు తెలియకపోతే సేవ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్ యూ.